హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రు. స్టారింగ్ బై సూపర్ రాజా, చందన పల్లంకి అండ్ విచ్ వాజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సూపర్ రాజా. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి నచ్చకపోవడానికి. మూవీ స్టార్టింగ్లో మనం చూసిన ట్రైలర్ ప్లే అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం ఆల్రెడీ ఇంటర్నెట్లో రిలీజ్ చేసిన ట్రైలర్ ప్లే చేస్తారు. ఆ ట్రైలర్ ప్లే అయిపోయిన తర్వాత మెల్లగా సీన్స్లోకి ఎంటర్ అవుతుంది స్టార్ట్ చేసింది. సినిమాలో చెప్పినట్టుగానే సినిమా టైటిల్ లాగానే ఇలాంటి సినిమా ఎప్పుడు చూస్తుండ్రు అన్నట్టుగానే నిజంగానే ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. మూవీ తీయాలి, ఆయన లైఫ్లో మూవీ తీయాలి. ఆ మూవీ పేరు సూపర్ రాజా. దీనికి 2 సమస్యలు ఉంటాయి. ఆ సమస్య ఏంటంటే ఒకటి ఆడియన్స్, ఇంకోటి కళామతాలు. వీళ్ళిద్దరూ కలిసి అడ్డుకుంటున్నారు. వీళ్ళిద్దరిని దాటి మూవీ తీయాలి, మూవీలో సక్సెస్ అవ్వాలి. అదే స్టోరీ. మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి అనే దారిని చూపించినట్టు ఉంది నాకైతే. ఇంతే, ఇంకా ఈ 4 క్యారెక్టర్స్తో మూవీ కంప్లీట్ అయిపోతుంది. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో రూట్ చూపించారు హీరో అని చెప్పాలి. దానికోసం మూవీ తీశారు అయితే చెప్పాలి. ఎంతసేపు చూసినా అదే క్యారెక్టర్స్, అదే డైలాగ్స్, అదే క్రింజ్ కామెడీ తప్ప ఏం స్టోరీ ఉండదు. ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించా, ఆ అమ్మాయి దేవత, ఆ అమ్మాయిని మిస్ అయ్యాను అని ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాడు. కానీ స్టోరీలో ఒక అవకాశం వచ్చింది, మూవీని ఏదైనా కొత్తగా చూపిద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేడు. అసలు ఫ్లాష్ బ్యాకే ఉండదు. ఆ బండి మీద కొన్ని సీన్స్ జరుగుతాయి. ఆ కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత ఆ బండి మీద అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తారు. ఇంకా మూవీ అలా పోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతే, సెకండ్ హాఫ్ అంతే. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఏమి లేదు. సూపర్ రాజా కావచ్చు, అతని కో యాక్టర్ వంశీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య క్రింజ్ కామెడీ, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ని మూవీ కింద చూపించారు. మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది దీప్తి అనే అమ్మాయిది, నెక్స్ట్ అతని లవర్ది. ఈ 4 క్యారెక్టర్స్లో మూవీ మొత్తం కంప్లీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేయడం, ఇజ్జులో మాట్లాడటం, ఇదే జరుగుతుంది మూవీ అంతా. ఎంతసేపు చూసినా ఏమన్నా చెప్తాడా, ఏమన్నా స్టోరీ ఉంటుందో, ఏమీ ఉండదు. కొట్టుకెళ్తూ ఉంటుంది. చూసి 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 మనకు తలనొప్పి వస్తుంది తప్ప మూవీలో మాత్రం